తిరుపతి అయితే వెళ్ళొచ్చేసాం. ఆ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే తిరుకులు కూడా ఎత్తేసుకున్నాం. ఇక మా అత్తయ్య గారు మొక్కుకున్నది, తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మా ఊర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సౌరు వడ్డించుకుంటారని చెప్పి మొక్కుకున్నారంట. అందుకు అలాగే ఆ స్వామి వారికి మొక్కుకున్న మొక్కు తీర్చుకుందామని చెప్పి ఈరోజు ఉదయం వెళ్ళి అక్కడ సౌరు వడ్డించుకున్నాం. చాలా బాగా చేశారు. ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆలోచించాం, కానీ చాలా బాగా చేశారు. ఉదయం సాయంత్రం ఆ వెంకటేశ్వర స్వామికి వడ్డించుకున్నాం సౌరు. వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ వాళ్ళు మాకు కావాల్సిన ప్రతిదీ వాళ్ళే దగ్గరుండి చూసుకుని వాళ్ళే దగ్గరుండి చేయించారు. మీరు ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు సౌరు వడ్డించుకోవాలనుకుంటున్నారా? వీళ్ళ ఇంటికాడ కూడా చేస్తారు. మీ ఇంటికాడ కావాలంటే మీ ఇంటికి వచ్చి చేస్తారు. అలాగే ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా చేయించుకోవచ్చు. మీరు చేయించుకోవాలనుకుంటే కింద సేవ గురువు గారి నెంబర్ అలాగే కమిటీ వాళ్ళ నెంబర్ కూడా పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెంకటేశ్వర స్వామి సేవలో భాగంగా శ్రీనివాసుడి జననం చెప్పారు. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే శ్రీనివాసుడి జననం మేము విన్నందుకు. అలాగే మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డిని వెంకటేశ్వర స్వామిగా భావించి ఉయ్యాల్లో వేసి ఊపారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి సేవ ఇంత బాగా జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు. సేవ గురువు గారు ప్రతిదీ చాలా బాగా చెప్పారు. అలాగే వెంకటబాబు గుడి కమిటీ వాళ్ళు ప్రతిదీ దగ్గరుండి వాళ్ళే చూసుకున్నారు. తిరుపతిలో శ్రీవారిని దర్శనం చేసుకుంటే ఎంత ఆనందం కలిగిందో, అలాగే మా ఊర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తే అంతే ఆనందం కలిగింది. మీరు కూడా వెంకటేశ్వర స్వామికి సౌరు వడ్డించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చిన ఒకసారి చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
लक्ष्मीकान्तं कमलनयनं योगिनं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मणी सत्यभामाभ्यां एवं देव्यामि भगवान् मङ्गलाम् संयुक्तमेतदो किरजः किरन्द विष्णुक्रमे त्रेधारकेवलो समदधारित्याम्
అందరూ ఉన్నాం కదా 3 చుక్కలు వేయాలి ఈ కాలు మీద 3 చుక్కలు 3 చుక్కలు అందరూ
ఏమన్నా ఈ సేవ సంబరంలో కూడా చాలా రకరకాల వసతులు ఉన్నాయి. ఆ గురువు అన్ని గురించి శ్రేయార్థం వారికి తెలుసుకుంటే వరసగా ఒక తీరు కానివ్వండి, ఇదివల్ల వారు తెలుసుకుంటే అది కోట ఇది కోట శివరేనా నరబరబో చిత్తూరు తిరుపతి కోట కోట వేరే రాజు తిమ్మరాజు గారండి. కోట వేరే రాని రమ్మదేవి గారికి మహారాజు గారికి ఆయన మండలి సంతానం అండి. ఆయన ఆరుగురు కొడుకులకి కూడా పుట్టుదల చెప్తాం, ఏడు ఉన్న వారి చరిత్ర వారిని చెప్తాం. నువ్వు మంగమ్మ సాటంలో మైలుగా చెప్తాం, నువ్వు అమ్మ సాటంలో చెప్తాం. మీ అన్నగారు దేవి అన్నగారు 7 మూరలు పొడి కట్టింది. దేవి అన్నగారు చెంతలో సాటి మధ్య 6 గజాలు సాటి గడవాల్సింది. ఆయన వాళ్ళు వెంకటరమణ 7 గంటల వారు గోవింద మహారాజు కూడా ఆయన దివ్య తిరుపతిలోని దాసునికి తనము కొలిసి అలిసిపోయి నిద్రపోతున్నా పెట్టింది. దివ్య తిరుపతిలో ఉన్నారు గోవింద మహారాజు. ఆయన ఇది కాకుండా కాలకాలం ఉన్నది అది లక్ష్మీదేవి. అది లక్ష్మీదేవి స్థలపడుతుంది. లక్ష్మీదేవి స్థలపడుతుంది. తన్నగారు గోవింద మహారాజు సూర్యగర్భాన్ని జన్మించాడు. అన్నవరం దగ్గర ఉందండి. కోట అలాగున్నాం శిశుడు గారు ఏం వరలో ఎప్పుడైతే గండపూడి అంటే అండి నిన్నగాక మొన్న వెళ్ళాను. స్వామి చూసి అలా పోతున్నాను. రేపు పొద్దున్నే వెళ్తానండి. చూడగలను లేదో రోడ్డు మీద వెళ్తా కానీ వెళ్ళకపోతున్నాను. కానీ వెళ్ళకపోతున్నాను. ఎప్పుడు చెప్తారో మార్చం అలాగని ఎప్పుడైతే గండపూడి కన్నా అన్న వారానికి అటు నుంచి వస్తుంటే 2 కిలోమీటర్లు అవుతా ఇలా వెళ్తుంటే అన్నవారం గండపూడి దాకా 2 కిలోమీటర్లు వస్తుంది. అలా వెళ్తుంటే కుడి చేతి మీద అటు నుంచి వస్తుంటే ఎడమ చేతి మీద ఉందండి. బాబు చేతులు అట్టింది. ఎలాగంటే గండపూడి భాగ్యమంతుడు దేవుడు అట్టింది. చేతులన్నీ కూడా మా కాళ్ళు దాటి ఉంటాయి అట్టింది. అయినా ఒక్క గర్భాన్ని గండపూడి గర్భం జన్మించాడు. అలా 3వ గర్భం ఎవరు ధర్మాలో మామూలు గర్భాన్ని నారంగయ్య అంటే అలా తమ్ముళ్ళ ఉన్నది వచ్చింది. కర్నాల గ్రామంలో వెళ్తాడు రంగనాథ స్వామి. రంగ వైభవంగా చాలా బాగుంటాయి. వీళ్ళు కాకుండా విశాఖపట్నం జిల్లా నక్కబిల్లి దగ్గర ఉన్నదండి. మన బైపాస్ రోడ్లో నుంచి చెప్తే నక్కబిల్లి లోపలికి వెళ్తే 2 కిలోమీటర్లు అండి. చాలా ఎత్తు మీద ఉంటుంది. ఇది కాకుండా సేవ సంబరం చేసే దాసులందరూ కూడా తాడిపేతులు అంటారు. అంటే చాలా విశాఖపట్నం జిల్లాకి వెళ్ళినప్పటికెళ్ళి తుని వాటిని కంచి కూడా తాడిపెద్దు అంటారు. మరప్పని పేరు పెడతాడు. అది చూసాకపోతే చూస్తారు. మన ఏరియా కొత్తలోడికి
ఏడుగొండల వారి కర్మా పేరెట్టి అలా పోతు అంటామండి. అలాగే ఇలాంటి ఆబోతులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ శివరాత్రికి కొత్తగా సంబరాలు చేస్తామండి. ఇలాంటి మా మాల సంబరం చేసే చాలా వచ్చి చెప్తాయండి. అలాగే నాయన మాకు వెంకట స్వామి జలమా అయ్యాడు ఆయన కాకుండా పైన కహగలవాడే అంటే మంది కాదండి, చేస్తాడు తెప్పించారంటండి. ఇలాంటి గురి గారు ఏ కారణాలు తెప్పించారంటారా? ఆయన ఆనాడు గారంలోని కన్నా తల్లి పేరమ్మదేవి ఆయన కుమారులారా మాఘశినారాయణ శివుడి శివరాత్రి శివుడి జాతరలో మా తుడి చేస్తున్న చాలా పుణ్యాలు మాఘశినారాయణ చాలా పుణ్యమైనవి. ఈ శినారాల పూట మీరు 7 సంవత్సరాలు స్నానాలు చేసి వచ్చి మీరు కానీ ఈ శినాల పూట ఉపవాసం ఉన్నట్టయితే ముందు నాకు మెరగలుసుకుంది. నాకు నువ్వు కూడా అదే మాదిరిగా మీకు దేవుని కింద కొలుపుతారని నా తల్లి పేరమ్మదేవి అంటే అప్పుడు ఆడపిల్ల వెంకట కూడా జన్మించాడండి. ఈ ఆరుగురిని కూడా అలా ఎల్లు రమ్మని తట్టింది. ఎల్లు రమ్మని రోడ్డుకి ఈ ఆరుగురు కూడా అలా బయలుదేరేటట్టుంది. ఇక నా తల్లి పేరమ్మదేవి ఇక్కడ పళ్ళు అన్నీ వాళ్ళ పిండి వంటలు 4 పిండి వంటలు గారెలు గూళ్ళు అప్పాలు పాలాలు అన్ని రకరకాల పిండి వంటలు కానీ అన్ని కూడా అలా తయారు చేస్తున్నట్టుంది. జానా వెంకటరమణ మంచి దారిలోకి వెళ్ళాక అక్కడ కూర్చోండి వచ్చేడికి కుమారా ఏమైనా అన్నలు మిగతా లేరు చాలా మంచివాడు వేగొచ్చావు అయితే నాయన ఇంకా కొన్ని పలహారాలు తయారు చేయాలా లోపలికి కూర్చో అని చెప్తుంది కన్నా తల్లి. అలా చెప్పినప్పటికి నేను లోపలికి వెళ్ళి గోడిగోడిగా ఒకటి వంటలు తీసి చేస్తున్నాడు. ఆవిడ ఎలా వండి ఆడుతుందో చూసుకుంటుంది. ఓడ కూర్చొని చేస్తున్నాడు. ఈ లోపల ఎవరు వచ్చారండి? గోవిందరాజు అందరూ కూడా మిగతా 5 స్నానాలు చేస్తూ సముద్రానికి స్నానం చేసి వచ్చేటట్టుంది. ఇప్పటికి కన్నా తల్లి పేరు వస్తుందా దేవుడా పెద్దవాళ్ళు నీకు బుద్ధి అయినా లేదా? ఈ మాఘశినారాయణ పూట సరిగంగా స్నానాలు చక్కగా చేద్దామంటే ఇదే పెత్తనాలు చేస్తున్నావా అని అడిగిందట్టుంది. అడిగినప్పటికీ అమ్మా ఎవరు చెప్పారు నీకంటే ఎవరు చెప్పారు? వాళ్ళ తమ్ముడు వెంకటరావు చెప్పారు అన్నట్టు వాళ్ళ యానా వెంకటరావు అలాగే అడిగినప్పటికీ అప్పుడు అమ్మ తమ్ముడు తాగానికి రాలేదమ్మా నాకు దానిలోంచి వెనకొచ్చేయడు అని చెప్తుంది. చెప్పి రోడ్డుకి ఇవి ఏంటి ఎలా చెప్పాను నాలుగేటప్పటికి అలా అన్ని కూడా మూల కూర్చొని కూడా మొసంగా మింగి అత్ర పెట్టింది. మూల కూర్చొని కూర్చోడికి కన్నా తల్లి చూసి ఆయన ఆకలి కూర్చోడివి తల్లి మళ్ళీ లేవు నీకు తాను లేవు మన వయసు రాజులో నువ్వు ఉండకూడదు మన రాజులో నువ్వు ఉండకూడదని యానవ రాజుని పంపించిందటండి. ఇచ్చేసిందంటే నాకు పంపించలేదు. అలా ఎప్పుడైతే ఇచ్చిందో అది కాకుండా యానా వెంకటరమణకి వెళ్ళి వారు అందరూ కూడా అలా ఒక చేతని దండం పెడతారటండి. 2 చేత అంటారా? 1 చేత వాళ్ళు ఉంటారు అంటే వడ్డీలు దేవుడు అంటారు కొంతమంది, పల్లీలు దేవుడు అంటారు. అంటే వడ్డీలు అంటారు. రైల్లోనూ కూడా రకరకాల పేరు 4 అలాగే వడ్డీలు దేవుడు అంటారండి. అది మాదిరిగా వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఇచ్చారంటండి. సాయంత్రానికి ఒక వల మీద బుధం మీద వేసుకొని ఒక చేతిలో నమస్తాను ఒంటి సైజు అన్నాడు. ఓయమ్మా ప్రాంతీయ దేశం తెప్పించినట్టుండి కాకుండా ఆరోగ్య గర్భాన్ని నలమలైనా వచ్చేడు వచ్చినట్టుండి వాడ బిల్లంకరమణ నల్ల రేవడ మట్టి కానుకోండి ఇసుక తప్పుల మీద నరసింహ స్వామి అల్లుడంకరమణ 2 పేదాలు ఆపితే పోతుందని అలా 1 పేద పోయినాక అలా వెలుసు పుట్టేది పోయిందా
మధ్య బాబు ఆయన దేవుని నంబరమత్రైనా కృష్ణ అర్జునులు రామర్జులు అంటే కొరంద సత్యబాబు గారు ఓడి వీరబాబు గారు వేడి వాళ్ళ వారి చరిత్ర చెప్తున్నారు. 7 గంటల వారి చరిత్ర చాలా బాగా చెప్తున్నారు. ఇది కాకుండా శివాలయ ప్రతిష్ఠ జరిగింది. ఇవాళ కృష్ణ అర్జునులు రథం కడుతున్నారు. ఆ దానికి ఏమన్నా సిమెంట్ బత్తకు శాంత యోసాలు అని 150 రూపాయలు కానుకలు ఇచ్చారు. రాత్రి కుటుంబాన్ని వాడరగమ్మ రాత్రిగానమ్మ వంటల వారు వేడుగమ్మ గోరుగమ్మ గోమాలితం తల్లి గ్రామదేవ పాలెం తల్లి మన గ్రామంలో వెలిసిన బ్రహ్మ తల్లి శ్రీ సాయినాథ వీరందరూ కూడా వ్యాపారం ముందు ఊరి మేడయ్యి వంట కలిగి తండ్రికి రప్పల్లి పోయిందా మీకు కొలివండి పార్టీ ఇక్కడికి వచ్చి సత్యబాబు గారు వేరు వాళ్ళ తెలుగు చెప్తున్నారని వేరు వాళ్ళ వారు విలువ గోపురాలు గొప్పగా కడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా డబ్బు సరిపోతుంది సార్లో మీరు నా డబ్బు కూడా కలిస్తే ఏదో సాయం వద్దని అందరూ కూడా ఇచ్చారు. కుటుంబాన్ని రాత్రి గారమ్మ వెళ్ళవారు వేరుగమ్మ కోరుగమ్మ అపరమందు చెప్పండి సోములు గారి కుమారుడు సూర్యభాస్కరరావు గారు చెప్తున్నారని అందరూ బాగా అడుగులు ఇచ్చారు. కుటుంబాన్ని వారమ్మ రాత్రిగానమ్మ వంటల వారు వేడుమంగమ్మ పూర్వమ్మ అపరమందు నేడయ్యి వంట కలిగి రప్పల్లి అపర మాతాడుతున్న పోయిందా ఒక భక్తులు 116 రూపాయల కానుకలు ఇచ్చారు. వారి కుటుంబాన్ని అపరమందు నేడయ్యి వాడి వంట కలిగి వాడి రప్పల్లి అపరమా ప్రార్థన పోయిందా దేవుని నంబరమట్లు ఈయన నాగేశ్వరరావు గారు 7 వందల చర్చ చెప్తున్నారని 7 వందల వారి గుళ్ళో లోపలంతా చాలా గొప్పగా కడుతున్నారని 7 వందల వారి గుళ్ళోని చాలా సంబరం చాలా బాగా చేస్తున్నారు. ఈ డబ్బులు కానీ 100 రూపాయల కానుకలు ఇచ్చారు. కానీ ఒకడం మాని వాడదలగమ్మ రాత్రిగానమ్మ 7 వందల వారు ఆ ఇంటి కుల దేవతలు గ్రామ దేవత కుప్పాలం తల్లి చేసే అపరమందు నెడయ్యి వంట కలిగి రప్పల్లి అపర మాతాతులు పోయిందా ఎప్పుడైతే ఆరుగురు కూడా ఆరుకు వెంకటరమణ స్వామి జలములు అయ్యాడు. ఆరు వెంకటరమణ నా చేతిలోకి వెళ్ళాక నామలు ఆపేటట్టుండి అంటే రావుల పాలెం ఇచ్చి కట్టదట్టుండి ఇప్పటికి నామలా నా చేతిలో కదా నామలు ఆపేటట్ట నా తమ్ముడు గంటల్లోకి 7 గంటల్లోకి వెళ్ళి గోయిందని వస్తున్నారు. నా పండుగ వచ్చి ఎవరు కూడా గోయిందంటలేదు. ఇలా పరీక్ష పెట్టాలని నట్టేట్లోకి వెళ్ళాక నామలు ఆపేటట్టుండి అప్పుడు గోయిందాని కాక పెట్టారట. అప్పుడు గోయిందాన కూడా నిరూపణ నామాల కదిలిందట్టుండి కాకుండా ఎవరో నీహి ముట్టారు తాడబడుతులు ఇద్దరు తొలగించేటట్టుండి ఇద్దరు తొలగించినోడికి ఇంకా నా కలిపారమ్మ దేవికి ఈ ఇద్దరితోటి కూడా మండుగు సంతానం అయ్యారండి. అంటే ఈ తాడబడుతుల కింద మండుగు సంతానం ఈ యనమండుగురికి కూడా ఎప్పుడైతే యనమండుగురు కూడా అలా కళ్యాణంలో చేసి ఎవరు కాపురం చేసుకుంటున్నారండి చేసుకుంటున్నారు. ఇలా ఏలుకుంటున్నారు. వాడికి పరిపాలన చేసుకుంటున్నారు. గోయమ్మ 1111 రూపాయలు
గారు భార్య సత్యవతి గారు 7 గంటల వారి మొక్క తీర్చుకొని 7 గంటల వారి ఆయన ఊరి రామారెడ్డి గారు భార్య సత్యవతి గారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా 7 గంటల వారి గుళ్ళో గోపురాలు ఆపడాలు చూస్తారు, పుణ్యదారు చూస్తారు, వాళ్ళు ముందుతారా వారి వేల మంగమ్మ పట్టణం వెళ్ళి ఇది కాకుండా వాడతరగమ్మ దగ్గరికి వచ్చి నాల చేసి పళ్ళిచ్చుకొని 5 గంటలకు వచ్చి కోటిలంగా ఆలగడగోడు కోటిలోని పూజలు చేసి ఇంటికి వచ్చి వాళ్ళందరూ కూడా మొక్క చెల్లించుకోవడానికి 7 గంటల వరకు గోపురాల ముందు 12 తాంబాల పత్రం మంది చేసి ఈ పాల సంబరం చెప్పించుకుంటూ సౌరు వడ్డించుకుంటూ 7 గంటల వారికి సాయి వెంకట రామకృష్ణారెడ్డి సాయి వెంకట రామకృష్ణారెడ్డి గారు సత్యశ్రీ గారు వారిద్దరు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా శ్రీరామరెడ్డి గారు అంటే మా బిల్లు వెంకట బాబు గారు అనమాట. వెంకట బాబు గారు చక్కగా 116 రూపాయలు 116 కానుకలు ఇచ్చారు. కానీ కుటుంబాన్ని పెద్ద 1100 ఆయన 11 ఇష్టమని 11 రూపాయలు ఇచ్చారు. రూపాయలు కానుకలు ఇచ్చారు. కుటుంబాన్ని రామదేవత గొప్పాలం తల్లి ఆ ఇంటి 20 పైన పాపనమ్మ తల్లి ఎప్పుడు కూడా సంతోషాలతో కాదోడాలని కోరుకుంటూ మాట్లాడుతున్నా రెడ్డి గారు నిత్యశ్రీ లక్ష్మీ శ్రావంతి మొక్కు చెల్లించుకొని ఆయన సగ పాట కూడా బాగా పాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే హనుమానుడి సంతానం అయ్యిందండి, ఈ సంతానం ముట్టాక ఈ హనుమానుడి సంతానం కూడా పేరమ్మదేవి అలా కళ్యాణం చేసి ఎవరు కాపురం చేసుకుని ఎవరు రాజ్యం వారు గండపూడి పట్టణంలో గండపూడిలోని అలా రకరకాలుగా ఏ పక్కన అయితే వెళ్తారో అందరూ కూడా కాపురాలు చేసుకున్నారు. రాజ్యాలు పాలిస్తున్నారు. ఈ రాజ్యాలు పాలించేటప్పటికి ఇలా కన్నా తల్లి పేరమ్మదేవికి ఆయన అడిగారంలో కృష్ణ అవతారంలో ఇచ్చిన వరంలో మిగిలిపోయినట్టుంది. అవన్నీ కూడా పేరమ్మదేవి జ్ఞాపకం వచ్చిందట. జ్ఞాపకం వచ్చి అలా ఏం చెప్తుంది ఆయన అలా ఇలపాల సంవత్సరాలకి 4 సంవత్సరాలు కలిగి ఇలపాల సంవత్సరాలు పాల సంవత్సరం కింద ఊడల మరి కింద ఉగ్గలు పట్ట అది శిశువుడు అలా నిద్రపోతున్నాడు ఎట్టండి. ఈ లోపల కన్నా తల్లి పేరమ్మదేవి కొట్టేడు చెరుకులు కొమ్మటి పళ్ళు నరికేడు చెరువులు నరటి పళ్ళు అల్లాలు అవటి మానేలు మొంత మామిడి పళ్ళు కొంత పళ్ళు కాసి రేగి పళ్ళు పజ్జాల పళ్ళు ఎల్లావునెత్తులు యాక దిల్లుకులు లావునెత్తులు పోన దిల్లుకు రావునెత్తులు తోట దిల్లుకులు ఇవన్నీ కూడా 16 గారెలు ఊర్లు పులిహారం తప్పం అన్ని కూడా పెట్టి స్వామి విష్ణు నాకు సంతానం కావాలని ఆర్తలు చెప్తుంది. ఈ ఆర్తలన్నీ ఎక్కడికి వెళ్ళియండి ఇలా పాల సంవత్సరం ఓడలు మరి కింద గొలపట్టలో రాజు శేషుడు పాముని పాంపు పడగని కొడుకు నిద్రపోతున్నాడు నిలవండి ఆది విష్ణుడు. ఆ కాలకాలంలో శ్రీదేవి పాదాలు పడుతుంది. పాదాలు పట్టే సమయంలోని ఈ ఆర్తలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళియండి స్వామి పడవరం వెళ్తాం స్వామి ఆర్తలు చెప్తాడు మనమే తీసుకుంటాం. ముందుగా సౌమత ఆర్తలు తీసుకుంటాడు. ఇవన్నీ కూడా అతను బాగా ఇష్టమండి. అలా ఎప్పుడైతే ఈ ఆటలన్నీ కూడా వెళ్ళినట్టుంది కాలకాలంలో శ్రీదేవిని అడిగేటట, ఓ లక్ష్మి ఏంటి ఆటలు ఏంటని అడిగేటట. స్వామి చెప్పడామే ఉంది నాదా 7 14 లోకాలు కూడా నీ మధ్యలోనే ఉన్నాయి, నీకు తప్ప నాకేమి తెలుసు అలాగని చెప్పిందట్టండి. చెప్పినోడు అలా దిగుదిష్టు ఆలోచించి చూసినప్పటికి ఇలా పాల సంవత్సరాలు కొట్టిన శిరస కిందకి పెట్టి దీని పాదం పైకి పెట్టి 1,00,000 ఒత్తులు నోతుందట్టండి. ఇవన్నీ కూడా చూసినట శిరస కింద పెట్టి పాదం పాదాల పైకి ఎట్టండి. అలా రోహిణి కార్తీ రోటించి కాసి తగిలి ఇసుకలోని ఇప్పుడు 3 పూటలు తినేసి దండం పెడుతున్నాం. స్వామి వచ్చిన టీదాగేసి వచ్చి అసలు కళ్ళు తీరు పడిపోతాం బీపీ షుగర్ అయిపోయి. అలా ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆలకించి పోయి లక్ష్మి ఇంకో మన అవతారం ఎత్తాలా ఆ నాడిగారంలో నీ కృష్ణ అవతారంలో ఇచ్చిన వరం ఉండిపోని మా కన్నా తల్లి ఇప్పుడు ఇది తీర్చాలా, ఈ శ్రీనివాస అవతారంలో తీర్చాలా. నువ్వు వెళ్ళి నేను మళ్ళా శ్రీనివాస అవతారంలో 7 గంటల వారి అవతారం ఇస్తాను. నువ్వు 7 మంది
పుట్టు పద్మావతి దేవత పెట్టింది. ఓ పద్మావతి దేవి, నువ్వు గోల్కొండ పట్టణాన్న ఆయన చాలా చేస్తాని అచ్చన్న బుచ్చన్న అన్నదమ్ము తోరణ పుట్టు నీ రాకాసులు అమ్మాయి. అది కాకుండా ఏడు మంగాదేవుని పిల్లంటే వాడతాను, కొంతకాలం విడిచిపెడతాను. అది కాకుండా 7 కొండల్లోని ఇల్లు గోపురాల గొప్పగా కడతాను. ఇల్లు గోపురాలకు కూడా అప్పుడు పద్మావతి దేవత అన్నట్టుండి. అప్పుడు పద్మావతి దేవ అన్నదట్టే నాదా 3 రోజులు వచ్చట్ల చేస్తున్నారంటే అందుకే నీకు చెప్తున్నాను. ముందుగా 7 కొండలో తీసుకెళ్ళి నువ్వు దొరుకుతావు, నువ్వు వీళ్ళంచారని పేరు పెడతాను. అలా వేలు ఇచ్చాడు గోయమ్మా. ఎప్పుడైతే ఆ వేలు ఇచ్చాడో వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎలా తీసిరండి, అంకన గారు కథ ఉందండి ఇక్కడ. ఎలా తీసిరండి వాస్తవం అండి. ఆయన ఎలా తీసిరండి రమ్మదేవి అలా బాళ్ళు ఇంకా మా బంగారం పల్లెలు ఎప్పుడైతే ఉయ్యాలు వేసేటట్టుంది పన్నెండో కూడా ఎప్పుడైతే కాయ మా కాయ చెప్తారు నువ్వు కాయ చేపట్టి అడిగిలెట్టారు ఏకంగా దొరికి తన యానతానాల స్వామికి చేయించేటట్టుంది. తన యానతానాలు చేస్తున్నోడికి అలా ఎక్కెక్కి పడుతున్నాడు, ఎడుతున్నాడు ఎట్టుంది. ఈ లోపల ఇరిగమ్మ పొరిగమ్మ చూసొద్దామే చూరమ్మక్క వెళ్ళొద్దామే వెంకయ్యమ్మక్క పేరమ్మ గర్భాన్ని నిండా 60 సంవత్సరాలు నడిగాలం పోయే ముసగాలం వచ్చింది. 60 సంవత్సరాల బాగా వచ్చినాడు బాలుడు పుట్టాడంట. బాలుడు కాదమ్మా భగవంతుడు పుట్టాడు, దేవుడు పుట్టాడట. దేవుడి కాదమ్మా దేశపతి రాజు. అలాగని చూసొద్దాం చూరమ్మక్కన అక్కడందరూ కూడా రొక్కముగా వచ్చేటట్టుంది. అది ఈ నాడుగాలంలో అయితే ఇట్టు తగిలేద్దామో అని చూపించమండి. అలా అక్క నీ బాలుడు పుట్టాడని రోజుకి అలా తలుపులు తీసి అలా చూస్తుందట్టుంది. బాలుడు కాదమ్మా భగవంతుడు ఇస్తున్నావు, దేవుడి కాదమ్మా దేశపతి రాజు. అలా ఈపిని ఇంజిన ఎవరి ఉన్నది, చెక్కి చక్రాలన్నీ కూడా ఎవరి ఉన్నాయి, మరి కాళ్ళ తామర పద్మలు ఉన్నాయి, బొడ్డిని పొన్నారు పువ్వులు ఉన్నాయి, చిన్న చిన్న చింతామణి రేఖలు ఉన్నాయి. ఇతను ఎవరో కాదు నారాయణమ్మ. అలాగని అలా కూర్చున్నారు
పట్టుకొని అందరూ కూడా చక్కగా ముద్రాడేటండి వాళ్ళని ఎంకరవనకే కొద్దిగా అందరూ ఎక్కువ అయింది అమ్మా ఎక్కువ పడతారా ఎదుగుతూ ఉన్నారు ఓ ఎదుగుతూ ఉన్నారా ఎడుతున్నా వేసినా అయినా అంటే అమ్మా కన్నా తల్లి వీరమ్మదేవి రామయ్య అవతారం ఎత్తి చాలా కాలం అయ్యింది కెట్ని అవతారాలు ఎత్తి చాలా కాలం అయ్యింది చాలా కాలం అయ్యింది నాకు కెట్ని అవతారాల్లో ఉయ్యాల బండి రామయ్య అవతారంలో మాటలు పాడి పాడినట్టయితే నా నేలారు కళ్ళకి నిద్రలు వస్తాయని తట్టింది రోజుకి నా ఉయ్యాలి బండల వారి పియ్యాలా పర్లేదండి మరి ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా రకరకాలుగా పేరు లేవు వచ్చేనా వాళ్ళే ఉంచండి గోవిందా 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 చిలకొచ్చే మాటలు కొండపోయి వెళ్తున్న మాసాన్ని తిమ్మ వీరప్ప నాకు అందరూ ఇవ్వాలి
వెళ్తున్న నేలారి కాంతలు కొనియండి బాలల్లో నిత్య దీవించు అన్నవారు కొండపై వెళ్తున్న మా స్వామి సత్యనారాయణ మూర్తి కొందరు ఇవ్వాలి పాలు తెచ్చున్న నేలారి కాంతలు కొనియండి బాలల్లో నిత్య దీవించు కోరిక వెళ్తున్న కోరుకున్న నర్సన్న కొందరు ఇవ్వాలి పాలు తెచ్చున్న నేలారి కాంతలు కొనియండి బాలల్లో నిత్య దీవించు రూపణ తారొచ్చిన స్వామి దాచారమే మన కొందరు ఇవ్వాలి పాలు తెచ్చున్న నేలారి కాంతలు కొనియండి బాలల్లో నిత్య దీవించు పాడి పంటలు పాడి పంటలతోటి పోడ దీవించు శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద స్వామి వెంకటరమణ గోవింద స్వామి వెంకటరమణ గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద శ్రీరమణ గోవింద హృదయ నివాస గోవింద నరసింహనమాల గోవింద దండాలవాడ గోవింద ముక్కులవాడ గోవింద తిరుమలవాస గోవింద శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి హరమ పార్వతీ పతయే హర మహాదేవ